నమస్కారం. మనం ఇప్పుడు కాఠ్మండూలోని లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లోకల్ సైట్ సీయింగ్ ప్లేస్ అయినటువంటి సాంగా అనేటువంటి ఒక ప్లేస్ లో ఉన్నాం. ఇది బక్తాపూర్ అనేటువంటి ఒక రీజియన్ దగ్గర ఉన్నటువంటి ఒక టెంపుల్ సాంగా. అయితే సాంగా అనగానే మనం గూగుల్ సెర్చ్ చేసినా లేకపోతే అందరికి తెలిసిన విషయము 144 టారెస్ట్ ఫీట్ తో ఉన్నటువంటి 144 ఫీట్స్ టారెస్ట్ లో ఉన్నటువంటి ఒక బ్రాంజ్ స్టాండింగ్ కైలాష్ నాథ్ విగ్రహం అని అందరికి తెలుస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఆల్మోస్ట్ 144 అడుగులు ఉన్నటువంటి ఒక స్టాండింగ్ ఈశ్వరుడు మనకు దర్శనం ఇస్తారు. ఈ లోకల్లో ఒక పెద్ద వ్యాపారస్తుడు ఒక కైలాష్ నాథన్ టెంపుల్ ఉంటే దాని సిగ్నిఫికెన్స్ రావాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మొదలు పెడితే గణపతి స్వామివారితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ప్రదర్శించుకుంటూ వెళ్ళి శివరంలో చాలా ఎత్తైనటువంటి కైలాసనాథుని విగ్రహాన్ని ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. సో ఆ యొక్క స్టాండింగ్ కైలాసనాథుని మనం దర్శించుకోవడం అనేటువంటిది కాఠ్మండూలో ఎక్కడున్నా సరే హైయెస్ట్ హైట్ లో ఉంది కాబట్టి మన కంటి కనపడేటువంటి విధంగా ఈ యొక్క ప్లేస్ అందుకోవడం జరిగిందని చెప్తారు. సో ఈ ప్లేస్ నుండి మనం చూస్తే ఆల్మోస్ట్ మన కాఠ్మండూ మొత్తం కనపడుతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చినటువంటి అందరూ కైలాసనాథుని దర్శనం కోసం ఈ సాంగా రీజన్ కి వస్తారు. సో కాఠ్మండూ వచ్చినందుకు వారందరూ లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ లో ఒకటి పశుపతినాథ్, జల్నారాయణ్, గుహేశ్వరి, డోనేశ్వర్ మహాదేవ్ తో పాటు మనం చూడవలసినటువంటి యొక్క వాటిల్లో ఈ సాంగా అనేటువంటి ఒక టెంపుల్ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనకు వరల్డ్లోనే హిందూ స్టాచ్యూస్ లో ఈ సాంగా కైలాష్ నాథుడు మనకు సెకండ్ టారెస్ట్ హైట్స్ తో ఉన్నటువంటి ఒక స్టాచ్యూ అని కూడా మనకు సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దర్శించుకొని ధరించవలసిన ప్లేస్. నమస్తే.